ఉగాది తర్వాత ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా కీలక మార్పు జరగబోతున్నట్టు సోషల్ మీడియాలో ఒక ప్రచారం సాగుతోంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు కొనసాగుతున్నారు. ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ కొనసాగుతున్నారు. ఉగాది తర్వాత ఏపీ ముఖ్యమంత్రి మారబోతున్నారు. ఒక యువ నాయకుడు పగ్గాలు చేపట్టబోతున్నారు. తెలుగుదేశం పార్టీలో కీలక మార్పు జరుగుతోంది. ప్రభుత్వంలో కీలక మార్పు జరుగుతోందన్నది జరుగుతున్నటువంటి ప్రచారం. నారా లోకేష్ కు పట్టాభిషేకం చేయాలని చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. ఉగాది తర్వాత నారా లోకేష్ ను ముఖ్యమంత్రిని చేస్తారు. ముఖ్యమంత్రిని చేయడానికి ఇప్పటికే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నారు చంద్రబాబు నాయుడు. 2029 ఎన్నికల వరకు వేచి చూస్తే ఇబ్బంది అవుతుంది. 2029 ఎన్నికల్లో గెలుస్తామో లేదో తెలియదు. రాష్ట్రంలో వ్యతిరేకత పెరిగింది. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పైన వ్యతిరేకత పెరిగింది ప్రజల్లో. ఈ నేపథ్యంలో 2029 ఎన్నికల్లో గెలవలేం కాబట్టి ఇప్పుడే దీపం ఉండగానే చక్కదిద్దుకోవాలి ఇల్లును. అందుకే నారా లోకేష్ ను పూర్తి స్థాయి అధికారం ఉన్నప్పుడే ముఖ్యమంత్రిని చేయాలని చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ముఖ్యమంత్రిగా నారా లోకేష్ ను ప్రకటిస్తే పవన్ కళ్యాణ్ రియాక్షన్ ఏంటి? పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారు? పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తారా లేదా వ్యతిరేకిస్తారా? పవన్ కళ్యాణ్ తెలిసే ఇదంతా జరుగుతుందా? పవన్ కళ్యాణ్ సమ్మతితోనే నారా లోకేష్ ను ముఖ్యమంత్రిని చేస్తారా? నారా లోకేష్ ను ముఖ్యమంత్రిని చేయడానికి పవన్ కళ్యాణ్ ఒప్పుకుంటారా? జనసేన పార్టీ ఒప్పుకుంటుందా? వారి కార్యకర్తలు ఒప్పుకుంటారా? ఇలా కీలకమైనటువంటి ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో ఉదయిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ఒకవేళ వ్యతిరేకించినా తెలుగుదేశం పార్టీ అంశం పైన ముందుకు వెళ్లే అవకాశమే ఉంది. ఎందుకంటే పూర్తి స్థాయి బలం ఉంది తెలుగుదేశం పార్టీకి. ఒంటరిగా అయిన అధికారాన్ని ఈ 4 ఏళ్లు లేదంటే 3.5 ఏళ్లు నడపగలటువంటి శక్తి ఉంది. కాబట్టి ఇక్కడ జనసేన లేదంటే బీజేపీ వీరి మద్దతు అవసరం లేదు. కాబట్టి జనసేన వ్యతిరేకించినా, ఒకవేళ బీజేపీ వ్యతిరేకించినా ఈ అంశంలో వెనక్కి తగ్గకూడదు, ముందుకు వెళ్లాలని చంద్రబాబు నాయుడు ఒక నిర్ణయం తీసుకున్నట్టు ప్రచారం సాగుతోంది. ఎందుకంటే వయసు రీత్యా చంద్రబాబు నాయుడు మళ్ళీ యాక్టివ్ గా ఉండలేరు. వచ్చే ఎన్నికల్లో మళ్ళీ అధికారంలోకి వస్తామన్నది సాధ్యం కానటువంటి అంశం. జగన్మోహన్ రెడ్డికి ఇప్పటికే పాజిటివ్ ట్రెండ్ మొదలైంది. జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారనే ఒక నమ్మకం ప్రజల్లో పెరుగుతోంది. కూటమి ప్రభుత్వం పైన వ్యతిరేకత పెరుగుతోంది. ఇలాంటి క్రమంలో ఇప్పుడే నారా లోకేష్ ను ముఖ్యమంత్రిని చేసుకోవాలి, లేదంటే మళ్ళీ చేసుకోవడం సాధ్యం కాదు. చంద్రబాబుకు వయసు అయిపోతుంది. నారా లోకేష్ ఒంటరిగా పార్టీని అధికారంలోకి తీసుకురాలేరు. కాబట్టి ఇదే విషయాన్ని గుర్తించి చంద్రబాబు నాయుడు నారా లోకేష్ ను ఇప్పుడే అవకాశం ఉన్నప్పుడే ముఖ్యమంత్రిని చేయాలన్నది ఆయన నిర్ణయంగా తెలుస్తోంది. అయితే జనసేన పార్టీ అధినేత దీనిపైన ఎలా స్పందిస్తారని రాజకీయ వర్గాల్లో ఒక విశ్లేషణ జరుగుతోంది. పవన్ కళ్యాణ్ కు ముఖ్యమంత్రి కావాలన్నది, అందుకే పొత్తును 15 ఏళ్ల పాటు కొనసాగిస్తానని చెబుతున్నారు. ఇలాంటి ఆలోచన ఉన్న పవన్ కళ్యాణ్ నారా లోకేష్ ముఖ్యమంత్రి అవుతే ఆయన ఒప్పుకుంటారా, వాళ్ళ పార్టీ ఒప్పుకుంటుందా అన్న చర్చ కూడా రాజకీయ వర్గాల్లో ఉంది. 2024 ఎన్నికల్లో గెలిచిన తర్వాత జనసేన పార్టీ 100% స్ట్రైక్ రేట్ సాధించిన తర్వాత జనసేన పార్టీకి ముఖ్యమంత్రి పదవి 2 ఏళ్ల పాటు ఇస్తారని జనసేన పార్టీ కార్యకర్తలు ఆలోచించారు, నమ్మారు. కాపులు కూడా అదే విధంగా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అందుకే పవన్ కళ్యాణ్ కు మద్దతుగా నిలిచారు. తెలుగుదేశం కూటమికి మద్దతుగా నిలిచారు. కానీ పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ ముఖ్యమంత్రితో సరిపెట్టారు. ఇప్పుడు నారా లోకేష్ ను ముఖ్యమంత్రి చేస్తే కాపు సామాజిక వర్గం ఒప్పుకుంటుందా, జనసేన పార్టీ ఒప్పుకుంటుందా, పవన్ కళ్యాణ్ ఒప్పుకుంటారా అన్నది జరుగుతున్నటువంటి చర్చ. పవన్ కళ్యాణ్ ఒప్పుకోకపోతే జరిగేది ఏంటి? కూటమి నుంచి బయటకు వెళ్ళిపోతారా? బీజేపీ ఏమనుకుంటోంది? నారా లోకేష్ ను ముఖ్యమంత్రి చేయడానికి బీజేపీ ఆశీస్సులు ఉన్నాయా? మోదీ ఆశీస్సులు ఉన్నాయా? మోదీ ఆశీస్సులతోనే నారా లోకేష్ ముఖ్యమంత్రిని చేయబోతున్నారా? ఒకవేళ మోదీ వ్యతిరేకిస్తే తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటి? బీజేపీ జనసేన రెండు వ్యతిరేకిస్తే పరిస్థితి ఏంటి? బీజేపీ జనసేన కలిసి ఏదైనా ప్రత్యామ్నాయంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందా? కూటమి ప్రభుత్వంలో చీలికలు రాబోతున్నాయి. ఇలా రకరకాల ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ అన్నీ కుదిరితే ఉగాది తర్వాత నారా లోకేష్ ముఖ్యమంత్రి కాబోతున్నారన్నది జరుగుతున్నటువంటి ప్రచారం. లేదంటే ఇప్పట్లో అవకాశం లేదన్నది ఇంకో ప్రచారం. ఒకవేళ నారా లోకేష్ ముఖ్యమంత్రి అయితే మాత్రం ఖచ్చితంగా రాజకీయంగా చాలా కీలక పరిణామంగా చూడవచ్చు, కీలక అంశంగా చూడవచ్చు. నారా లోకేష్ కు చాలా కీలకమైనటువంటి సవాళ్ళు కూడా భవిష్యత్తులో ఉండబోతున్నాయి. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రిని చేయబోతున్నారా లేదా అన్నది జరుగుతున్నటువంటి చర్చ. ఒకవేళ నారా లోకేష్ ముఖ్యమంత్రిని చేస్తే చంద్రబాబు నాయుడు ఎలాంటి రోల్ ప్లే చేస్తారు? పార్టీకి పరిమితం అవుతారా లేదా కేంద్రంలోకి వెళ్తారా? ఇలా కీలకమైనటువంటి ప్రశ్నలు ఉన్నాయి. ఈ ప్రశ్నలకు మాత్రం కాలమే సమాధానం చెప్పాలి.